నువ్వా నేనా అనే పోరులో ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించింది. గుజరాత్ని చిత్తుగా ఓడించి ఆర్సీబీ ఫైనల్స్కి చేరి సంచలనం సృష్టించింది. 92 పరుగుల తేడాతో ఆర్సీబీ జీటీపై గెలిచి విజయ బేరిని మోగించారు. రజత్ పటిదార్ దెబ్బకు గుజరాత్ బొక్కబోర్ల పడింది. 32 బంతుల్లో 93 పరుగులు చేసి 281 స్ట్రైక్ రేట్తో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో 254 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన టీమ్గా ఆర్సీబీ చరిత్రని తిరగరాసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అటాకింగ్ గేమ్తో జీటీని వణికించారు. కింగ్ విరాట్ కోహ్లీ 43 పరుగులతో ఆర్సీబీకి మంచి సాలిడ్ ప్లాట్ఫామ్ వేశాడు. జీటీ మ్యాచ్ ఓటమితో క్వాలిఫైర్ 2లోకి అడుగు పెట్టింది. ఆర్సీబీ బౌలర్ల మెరుపు దాటికి గుజరాత్ బ్యాటర్లు వరుసగా ధర్మశాలలో కుప్పకూలిపోయారు. గుజరాత్ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో ఫెయిల్ కావడం వల్లే ఈ ఘోర ఓటమిని చవిచూశారు. టాస్ ఓడి మొదలుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 పరుగులు చేసి 5 వికెట్లని కోల్పోయారు. విరాట్ కోహ్లీ 43 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 19 పరుగులు, దేవదూత్ పడికల్ 30 పరుగులు, రజత్ పటిదార్ 93 పరుగులు, కృణాల్ పాండ్యా 43 పరుగులు చేశాడు. 255 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ ఆర్సీబీ బుల్డోజర్ దెబ్బకి 160 పరుగులకే దుకాణం సర్దుకున్నారు. సాయి సుదర్శన్ 14 పరుగులు, శుభ్మన్ గిల్ 2 పరుగులు, జాస్ బట్లర్ 29 పరుగులు, తెవాటియా 68 పరుగులు చేయగా 160కే అందరూ ఆల్అౌట్ అయిపోయారు. ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలిచి డైరెక్ట్గా ఫైనల్స్కి చేరింది. ఫైనల్ మ్యాచ్ మే 31న జరగబోతుంది. ఆర్సీబీకి పోటీగా ఎవరు వస్తారో చూడాలి. ఇప్పటి నుండి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠంగా ఉంటుంది. అసలు ఆర్సీబీ జీటీని ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల వేదికగా క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కింగ్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్లు వచ్చారు. వెంకటేష్ అయ్యర్ మొదటి బంతినే 4 కొట్టి తన బౌండరీల ఖాతాన్ని మొదలుపెట్టాడు. మొదటి ఓవర్లో ఆర్సీబీ 14 పరుగులు చేసింది. రెండో ఓవర్ చివరి బంతికి రబాడ వెంకటేష్ అయ్యర్ వికెట్ని సాధించి జీటీకి మొదటి బ్రేక్ త్రూని అందించాడు. 7 బంతుల్లో 19 పరుగులు చేసి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు దేవదూత్ పడికల్. 2.1 ఓవర్ల దగ్గర విరాట్ 4తో తన బౌండరీల ఖాతాన్ని మొదలుపెట్టాడు. దేవదూత్ పడికల్ వరుస బౌండరీలతో జీటీపై మెరుపు దాడి చేశాడు. పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ సందు దొరికినప్పుడల్లా బౌండరీలపై దండయాత్ర చేశాడు. దేవదూత్ పడికల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి 55 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు పవర్ ప్లేలో. ఆర్సీబీ పవర్ ప్లేలో 76 పరుగులు చేసి ఒక వికెట్ని కోల్పోయింది. 8.2 ఓవర్ల దగ్గర విరాట్ కోహ్లీ తన వికెట్ని కోల్పోయాడు. 25 బంతులు 43 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8.4 ఓవర్ల దగ్గర దేవదూత్ పడికల్ 19 బంతుల్లో 30 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్లో జాస్ బట్లర్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. ఒకటే ఓవర్లో ఇద్దరు సెట్ అయి ఉన్న బ్యాటర్ల వికెట్లను సాధించారు జీటీ. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు కృణాల్ పాండ్యా. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 99 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయారు. జీటీ మ్యాచ్లో చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా జీటీ బౌలర్లకి చుక్కలు చూపిస్తూ చెలరేగిపోయారు. 16.1 ఓవర్ల దగ్గర కృణాల్ పాండ్యా 28 బంతుల్లో 43 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో సాయి సుదర్శన్ పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు టీమ్ డేవిడ్. 16.3 ఓవర్ల దగ్గర రజత్ పటిదార్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 21 బంతుల్లో 55 పరుగులు చేసి 261 స్ట్రైక్ రేట్తో విధ్వంసం చేశాడు 6లతో 4లతో. 18వ ఓవర్ చివరి బంతికి టీమ్ డేవిడ్ 5 బంతులు 4 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు జితేష్ శర్మ. రజత్ పటిదార్ సూపర్ మ్యాన్లా మారి పిచ్చ కొట్టుడు కొట్టాడు. 9 సిక్స్లు, 5 ఫోర్లు, 93 పరుగులు, 281 స్ట్రైక్ రేట్తో జీటీ బౌలర్లకు వణుకు పుట్టించాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోర్ని చేసి 5 వికెట్లను నష్టపోయింది. 255 పరుగుల భారీ లక్ష్యాన్ని జీటీకి ఇచ్చారు ఆర్సీబీ. జీటీ నుండి మొదలుగా బ్యాటింగ్ చేయడానికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లు వచ్చారు. సాయి సుదర్శన్ 4తో తన ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. 2.3 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ తన చేతి నుండి అనుకోకుండా బ్యాట్ చేజారిపోవడంతో బ్యాట్ వెళ్లి వికెట్స్కి తగలడంతో అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది కలిసొచ్చి. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన జాస్ బట్లర్ 4తో తన బౌండరీని సాధించాడు. 3.1 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 7 బంతుల్లో 2 పరుగులు చేసి గిల్ పెవిలియన్ చేరాడు. గిల్ని 6వసారి అవుట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు నిషాంత్ సింధు. జీటీ ఇద్దరు ఓపెనర్ బ్యాటర్ల వికెట్లను ఆర్సీబీ సాధించి జీటీని కష్టాల్లో పెట్టింది. 4.5 ఓవర్ల దగ్గర జీటీకి వెన్నుముక్కైన జాస్ బట్లర్ని కూడా హ్యాజిల్వుడ్ క్లీన్ బౌల్డ్ చేసి జీటీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 11 బంతులు 29 పరుగులు చేశాడు జాస్ బట్లర్. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు వాషింగ్టన్ సుందర్. 5.1 ఓవర్ల దగ్గర నిషాంత్ సింధు 5 పరుగులకే రసిక్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన హోల్డర్ 0కే రసిక్ ఖాన్ బౌలింగ్లో హెజిల్వుడ్ పట్ట క్యాచ్తో ఎలా వచ్చాడో అలానే తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు తెవేటియా. జీటీ వరుసగా 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 51 పరుగులు చేసి 5 వికెట్లను నష్టపోయారు. వాషింగ్టన్ సుందర్ 8 పరుగులు చేసి జాకబ్ డఫీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జీటీకి ఈ మ్యాచ్లో అసలు ఏది కలిసి రావడం లేదు. రషీద్ ఖాన్ 8 పరుగులు చేసి జాకబ్ డఫీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రబాడా 9 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తెవాటియా 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 160 పరుగులకే జీటీ కుప్పకూలిపోయింది. క్వాలిఫైర్ 1లో జీటీపై ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించి జీటీకి దిమ్మ తిరిగే షాక్ని ఇచ్చింది.